నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ చేపట్టిన ర్యాలీని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించి పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైందన్నారు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చేపట్టిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి నగరంపాలెం వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్తో పాటు జెసి రాజకుమారి, కమిషనర్ కీర్తి, ఇతర అధికారులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడంతో పాటు రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును నిస్వార్థంగా వినియోగించుకోవాలని సూచించారు కలెక్టర్. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు ఉపయోగపడుతుందన్నారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలో బూత్ స్థాయి నుండి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన తేదీని మనం ఈ నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటున్నాం. 2011 నుంచి ప్రతి సంవత్సరం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. భారతదేశం అన్నది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువకులకి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. కులాలతో, మతాలతో, వర్గాలతో, లింగ వివక్షలు ఏమీ లేకుండా 18 సంవత్సరాల నిండి భారతీయ పౌరుడైన వారికి ఈ ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమందికి అవగాహన లేకపోవడం కానీ, కొంతమంది అవగాహన ఉండి కూడా ఇందులో పాల్గొనకపోవడం కానీ ఉండకూడదన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వారందరినీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేయాలన్నది ప్రధానమైన ఉద్దేశంగా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ధైర్యం, నమ్మకం పోయి వైఎస్ జగన్లో భయం మొదలైందన్నారు మాజీ శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్. ప్రజాగ్రహం తప్పదని గ్రహించే స్వరం మార్చారని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఎన్ని కుయుక్తులు పనినా, ఎంత ముసలి కన్నీరు కార్చినా ప్రజలు ఆయన్ని, ఆయన పార్టీని తరిమికొట్టడం ఖాయమన్నారు. ప్రజల మనసులో ఉన్నదే షర్మిల మాట్లాడుతున్నారని తెలిపారు. జగన్ కుటుంబంలో చిచ్చు పెట్టాల్సిన అవసరం టీడీపీకి, చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు షరీఫ్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వరం మారుతుంది. గతంలో ఉన్న ధైర్యం, గతంలో వెలుబుచ్చిన అభిప్రాయాలకు భిన్నంగా ఈనాడు ఆయన మాట్లాడుతున్నారు. ఆనాడు అన్నారు, నా వెంట్రుక కూడా పీకలేరని. 2021లో ఆ స్వరం మరి నన్ను నమ్మండి అని ప్రజలకి విన్నపించుకునే పరిస్థితి వచ్చింది. ఆ రకంగా 2022లో నమ్మండి అని విన్నపించుకున్న ప్రజలు నమ్మేలా లేరు అని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 2023లో మిమ్మల్నే నమ్ముకున్నాను అని ప్రజల మీద భారం పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ రకంగా 2023 సాగిన తర్వాత 2024 తర్వాత వాస్తవ పరిస్థితులు ఆయనకు అర్థమైనాయి. ఈనాడు ఓడిపోయినా పర్లేదు, నేను సంతోషంగా దిగిపోతాననే స్థాయికి వచ్చారంటే ఏ రకంగా ఆయనలో ఓటమి భయం పట్టుకుందో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జనవరి 26న గుంటూరులో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించనున్నారు. ఈ యాత్రను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి కోరారు. మధ్యాహ్నం 2 గంటలకు చేరుకునున్న యాత్రకు ఆటోనగర్ నుంచి భారీ ర్యాలీతో స్వాగతం పలకనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మస్తాన్ వలి మీడియాతో మాట్లాడారు. షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలను స్వీకరించిన నాటి నుండి అన్ని పార్టీలకు నిద్ర పట్టడం లేదన్నారు. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు షర్మిల చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. షర్మిల చేసే యాత్ర చూసి జగన్ ప్రభుత్వం భయపడుతుందని, అందుకే సజ్జలతో సహా వైసీపీ నేతలు షర్మిలపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన 2వ రోజు నుంచే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలు, దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఊడిగలు చేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క దుర్మార్గ ఆలోచన విధానాన్ని, మరి ఇచ్చాపురంలో మొదలైనటువంటి ఈ యొక్క సమావేశ కార్యక్రమాలు, జిల్లాల పర్యటనలో భాగంగా రేపటి రోజున మధ్యాహ్నం 2 గంటలకి గుంటూరు ఆటో నగర్లో ప్రవేశించడం జరుగుతూ ఉంది. 2 గంటల నుంచి
ఒక పెద్ద ఎత్తున పాత గుంటూరు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ స్వాగత సన్యాయాలని కూడా ఈ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరుగుతుంది. ఇవాళ వైఎస్ షర్మిలమ్మ గారు మాట్లాడే మాటల మీద స్పందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజా సంక్షేమం కోరే నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని మస్తాన్ వలి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షుడు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. స్పష్టంగా చెప్తా ఉన్నారు, వేరే పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆలోచన పరులు, వేరే పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి రండి, కాంగ్రెస్ని బతికించుకొని కాంగ్రెస్ ద్వారాగా ఈ రాష్ట్రాన్ని అసమర్థత ప్రభుత్వం పిరికి పార్టీలకు బుద్ధి చెప్పి ప్రజల పక్షాన ఉందామనేటటువంటి వైఎస్ షర్మిలమ్మ గారికి అండగా ఉందామని చెప్పి మీ ద్వారాగా తెలియజేస్తూ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం 1500వ రోజుకి చేరింది. దీంతో రాజధాని రైతుల అలుపెరుగన్న పోరాటంకు మద్దతుగా అమరావతి పరిరక్షణ విద్యార్థి యువజన జేఏసీ గుంటూరులో బైక్ ర్యాలీ నిర్వహించింది. 33,000 ఎకరాల భూములను నిస్వార్థంగా రాజధాని అమరావతి కోసం రైతులు ఇచ్చారని తెలిపారు జేఏసీ నేత రావిపాటి సాయికృష్ణ. నవనగరాలుగా రాజధాని అమరావతిని తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేస్తే అధికారంలోకి వచ్చిన జగన్ 3 రాజధానుల పేరుతో రైతులను రోడ్డెక్కించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ర్యాలీలో ఫిరోజ్, ఆల్లా హరి ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని ఆకాంక్షతో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో యువత విద్యార్థులు భవిష్యత్తుని రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలందరూ తమ పిల్లలుగా భావించి 35,000 ఎకరాలు దానం చేసిన రైతుల దీన గాథ అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగంగా ఈరోజు రైతాంగానికి సంఘీభావంగా అమరావతి రాజధాని పరిరక్షణ యువజన విద్యార్థి జేఏసీగా మేమంతా ముందు నుంచి ఉద్యమంలో పోరాటం జరుగుతూ ఉంది. 1500 రోజులు ఉద్యమం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు అమరావతి రాజధాని మహోద్యమంలో భాగస్వాములైన రైతాంగానికి ఎవరైతే ఆశువులు బాసారో వాళ్ళందరి ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ ఈరోజు గుంటూరు నగరంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ఒక అమరావతి రాజధాని నిర్వీర్యం చేయడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి 17 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గండికొట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అమరావతి రాజధాని రైతులను ఇబ్బంది పెట్టిన రైతుల ఉసురు తగులుతుంది ఈ వైకాపా పార్టీకి. అందుకే ఈ పార్టీ నామ రూపాలు లేకుండా పోతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర ప్రజల ఉన్నత కోసం తమ 3 పూట్ల 3 పంటలు పడినటువంటి భూముల్ని ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి రైతులకు అండగా ఈరోజు జనసేన పార్టీ ఉంటుంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు శాఖ ఆందోళన చేపట్టింది. తాలూకాలోని పెన్షనర్స్ హోం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. పెన్షనర్లకు పీఆర్సీ ఏరియర్లు ఇవ్వాలని, హెల్త్ కార్డులు పనిచేసేలా చూడటంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు దశల వారీగా ఉద్యమంను ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. 3 దశల పోరాటాన్ని మొదలుపెట్టాం. దాదాపు 185 నెలల ఈఆర్ఏసీని ఆపటం, అలాగే పెన్షన్ సంఘాలు జేఏసీ సహకారంతో సంపాదించుకున్న ఎడిషనల్ క్వాంటమ్ని తగ్గివ్వటం, అలాగే సంవత్సరానికి 81 కోట్లు కడుతున్న పెన్షనర్స్కి హెల్త్ కార్డుల మీద కూడా వైద్యం జరగకపోవటం, అలాగే ఏనాడు 2 లక్షల పర్మిషన్ 5 లక్షలకు పెంచకపోవటం, ఈ ముఖ్యమైన డిమాండ్ల మీద మేము ధర్నా కార్యక్రమం స్టేట్ ఎగ్జిక్యూటివ్లో డెసిషన్ తీసుకొని దాన్ని అమలు చేయడానికి మొదటిగా రాష్ట్రంలో ఉన్న తాలూకా కేంద్రాలన్నింటిలో ధర్నా కార్యక్రమం మొదలుపెట్టాం. పీఆర్ ఏరియర్స్ ఎప్పుడో 4 సంవత్సరాలకు ఇస్తానంటే ఈ లోపల ఎరీస్ రాక కరోనా వల్ల కానీ ఆరోగ్యరీత్యా వల్ల కానీ ఎంతో పెన్షన్ చనిపోయారు. వాళ్ళందరి డబ్బులు ఏమవ్వాలి, ఎలా జరగాలి, ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా. భూసేకరణలో అసైన్ భూములకు పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించలేమని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రైతు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. పేదలకు హాని కలుగజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ఉందన్నారు.
ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆర్డినెన్స్లను జారీ చేస్తుందని మండిపడ్డారు. అసైన్డ్ భూములపై ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా జరిగే నిరసన పోరాటాల్లో ప్రజలు పాలు పంచుకోవాలని కోరారు. 3 రోజుల క్రితం అసైన్డ్ భూములపైన ఒక ఆర్డినెన్స్ చేసింది. ఆగా మేఘాల మీద ఆర్డినెన్స్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. భారతదేశంలో ప్రభుత్వ అవసరాల కోసం కానీ, పరిశ్రమల నిర్మాణం కోసం కానీ, విద్యుత్ ప్రాజెక్టుల కోసం కానీ, నేషనల్ హైవేల కోసం భూమి తీసుకుంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ రేటుకి 4 రెట్లు అదనంగా పరిహారం చెల్లించి భూములు సేకరించి వాళ్ళకు పునరావాసం కల్పించాలని చట్టం తెలియజేస్తుంది. ఈ మధ్య కాలంలో అసైన్మెంట్ భూములకు పట్టా భూములతో సమానంగా యాజమాన్య హక్కులు కల్పించి ఆ భూములు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చామని చట్టం చేశారు. మరి ఈరోజు 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ భూములు పొందిన పేదలు నష్టపరిహారం ఎంత ఇస్తే అంత తీసుకోవాలి తప్ప మీరు చట్ట ప్రకారంగా మీరు పోరాడడానికి వీల్లేదు, పట్టా భూములలో జిరాయితీ భూములలో కోర్టుకు పోవచ్చు కానీ అసైన్మెంట్ భూములు వాళ్ళు కోర్టుకు పోకూడదని ఈరోజు ఆర్డినెన్స్ తెచ్చారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.